ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. నిధి అన్వేషకుడు మెల్ఫిషర్ అనే ఆయన నిధులను అన్వేషించేవాడు. ఆయన బంగారాన్ని వేటాడి తుదకు కనుగొన్నాడు. ఆయన మొదట సముద్రపు అడుగు భాగంలో ఒక చోట బంగారు నాణ్యాలు పడి ఉండటాన్ని గమనించాడు. అప్పటి నుండి అతడు ఆ బంగారు నాణ్యాలు కొరకు కలలు గనేవాడు. అందరూ ఈ మెల్ఫిషర్ ను కలలు కనేవాడు అని పిలిచేవాడు. అతడు అలాగు కలలు కంటూ 16 సంవత్సరాలు అన్వేషించి మునిగిపోయిన ఒక స్పెయిన్ దేశపు నౌకను సముద్రంలో 55 అడుగుల లోతులో దానిని కనుగొన్నాడు. ఆ ఓడ నుండి లక్షలు విలువ చేసే ఖనిజాన్ని, సంపదను గజ ఈతగాండ్లు వెలికి వెలుపలకు తీశారు. అయితే అది అంత సులభంగా రాలేదు. వారు సుదీర్ఘకాలం కష్టించి ప్రయాసపడి మెటల్ డిటెక్టర్ సహాయంతో ప్రతి లోహపు ధ్వనిని పరిశీలించి ఆ నిధినంతా వెలుపలకు తీసుకువచ్చారు. బంగారం కోసం కలలు గనిన ఆ మెల్ఫిషర్ ఈ రోజు శ్రీమంతుడు. ప్రియులారా, మెల్ఫిషర్ కష్టపడి కనుగొన్నటువంటి నిధి కంటే గొప్ప నిధిని గురించి చదవబడిన లేఖన భాగంలో సొలొమోను తెలియచేశాడు. ఆ నిధి మన జీవితానికి సంబంధించినది. మంచి చెడులను వివేచింపగల సామర్థ్యాన్ని కలిగించే జ్ఞానమే ఆ నిధి. అది పగడముల కంటే ప్రియమైనదని సొలొమోను సామెతల గ్రంథం 3:15లో చెప్పాడు. వెండి బంగారముల కొరకు ఎంత పట్టుదల దీక్షతో వెదకుతారో అంత పట్టుదలతో జ్ఞానాన్ని అన్వేషించాలి అని చదవబడిన లేఖన భాగంలో సొలొమోను సూచిస్తున్నాడు. ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను అలాగూ వెతికాడు గనుకనే అతడు జ్ఞానిగా పేరుగాంచాడు. అతడు పొందిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమైన జ్ఞానమని రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం తెలియచేస్తోంది. అలాగే అతడు సమస్తమైన వారి కంటేను, యజ్రాహీయుడైన ఏతాను కంటేను, మహోలు కుమారుడైన హేమాను, కల్గోలు, దర్ద అనువారి కంటేను జ్ఞానవంతుడై ఉండినట్లు, అతని కీర్తి చుట్టూనున్న జనమంతటిలో వ్యాపించినట్లు మనము లేఖనములో చదువుతాం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు దేవుని యొక్క వాక్య జ్ఞానము కొరకై ఆరాటపడుతున్నావా? దైవ జ్ఞానము కొరకు బైబిల్ చదువుతున్నావా? దేవునిని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించటానికై ప్రయాసపడుతున్నారా? దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించండి. దేవుని యొక్క సాక్షాత్కారం పొంది దేవునికి మహిమకరంగా జీవించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిన్ను గూర్చిన జ్ఞానము ఎట్టిదో ఈ వీడియోలో మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ నిన్ను గూర్చిన జ్ఞానాన్ని వెతికి నీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.